కానీ మీ పద్యాలతో చాలా గొప్ప అనుబంధం ఉంది. కొన్ని ఎన్నో పద్యాలు మీకు అలవోకగా మీరు చదువుతారు. ఇప్పుడు నాన్నగారి పద్యాలు కూడా అలవోకగా చదివేశారు. అంటే లోపల ఆ పద్య సంబంధమైన కవితామయమైన ఆ హృదయము, తర్వాత సహజసిద్ధమైన ప్రతిభ, ధారణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, ఇష్టం అవి ఎలాగో ఉంటాయి. వాటితో పాటు ఆ కవి హృదయం మీలో ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే మీరు కీర్తనలు కూడా కొన్ని రాస్తున్నారు కదా, మీరు కొన్ని కంపోజ్ కూడా చేస్తున్నారు కదా మీరు రాసిన కొన్ని. అది కవిత్వమే. అది అవసరం దృష్ట్యా ఏర్పడింది శర్మ గారు. ఈ గోశాల నిర్వహణలో నా మీద వీళ్ళు కొన్ని విషయాలకి ఆధారపడతారు. గోవుకి సుప్రభాతం పాడాలి అని. ఎందుకనంటే భీష్ముడు ప్రశంసా వాక్కుల గురించి మాట్లాడుతూ మనకి అన్ని రంగాలలో ఉపకారం చేసే దైవస్వరూపమైన గోవుని నిద్రపోయే సమయంలో తలుచుకుని నిద్రపోవాలి, మళ్ళీ ప్రాతకాలంలో లేచేటప్పుడు కూడా గోవుని స్మరిస్తూ లేవాలి అని చెప్పాడు. దాన్ని గోశాలలో ఏకాంత సేవగా సుప్రభాతంగా మార్చినప్పుడు ఏకాంత సేవలో ఒక పాట కావలసి వస్తే అలా ఎక్కడా లేదు. అప్పుడు నేను ఆ అవసరాన్ని పూర్ణ చేయవలసి వచ్చింది. అప్పుడు నేను గోవుకి ఏకాంత సేవ గురించి కొన్ని పాటలు రాశాను. అట్లాగే గోవుతో సంబంధం లేని భగవదవతారం లేదు. ఆ కారణం చేత గోవుకి మేలుకొలుపుగా సుప్రభాతం రాశాను. అది అవసరం కొద్దీ వచ్చిన రచనే తప్ప నేను నిజానికి మీరు ఇందాక అన్నారే మీలో ఎక్కడో ఆ భావనలు ఉండి ఉంటాయి కదా అని. అయితే అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో బయటికి బహిర్గతం అవుతుంది. బహుశా నాలో ప్రవచనంగా బహిర్గతమైందేమోనండి. కానీ పద్యాల మీద నాకు విశేషమైన మక్కువ, గౌరవం, భక్తి అన్నీ ఉన్నాయి. కానీ పద్యరచన నేను చెయ్యలేదు. కానీ అవసరం వచ్చి పాటలు మాత్రం రాశాను గోవు మీద కొన్ని. అది కవిత్వం లేదు. వాగ్గేయకారులు అందరూ కూడా వాగ్గేయకారులు పద్యాలు రాయలేదు, వాళ్ళు కీర్తనలు రాశారు. బట్ సంగీతమయం చేస్తూ నేను ధన్యుండి, అక్కడ వరకు ధన్యుండి. ఇప్పుడు ఈ గోమాత సంబంధించిన సేవ, దైవాన్ని ఎలా సేవిస్తాం, వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి ఆయన పవలింపు వరకు ఎన్ని రకాల సేవలు ఉన్నాయో వాటికి అన్నమే యాదులు కీర్తనలు రాసినట్టుగా ఇప్పుడు గోమాత పైన, గోమాతను కూడా మనం దైవస్వరూపంగా మనం భావించే సంస్కృతి భారతీయులది. గోమాతే అన్నాం, గోమాత అన్నాం మనం, గోవు అనలేదు, గోమాత అంటున్నాం కదా. సో కాబట్టి మొట్టమొదటిసారిగా తెలుగులో ఇటువంటి స్థుతి మీదేని అనుకోవచ్చా? అంటే మనకి ఎక్కడ దొరకట్లేదు కదా అది. లేదండి, గోవు మీద రచన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అద్భుతమైన పద్యాలు రచించారు. దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు, అట్లాగే గుర్రం జాషువా గారు, వీళ్ళందరూ కూడా గోవు మీద చాలా మంచి పద్యాలు రాశారు. అసలు వాటన్నింటినీ సరే మహాభారతంలో తిక్కన గారు వ్యాస హృదయాన్ని యథాతథంగా అనువాదం చేస్తూ అసలు గోవు యొక్క సేవ ఎన్ని రకాలుగా మలచవచ్చో గొప్పగా వర్ణించాడు ఆయన. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చెయ్యంబులెల్ల తొలగంత్రోయగచాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుగ చేయు గోవులు ఎవ్వరు తగ వానికొల్తురు అనివారణ చొత్తురు వారునాకమున్ అన్నాడు. మూలంలో వ్యాసుల వారు యజ్ఞాంగం కథితాగావ యజ్ఞమేవ చ వాసవ ఏతాభిశ్చ వినా యజ్ఞ నవర్తేతు కథంచన అంటాడు. ఆ గోసేవ, గోగ్రాసం పెట్టడానికి భీష్ముడు కొన్ని పద్యాలు చెప్పాడు. ఈ శ్లోకంతో గ్రాసం పెట్టమన్నాడు. సేవ చేసేటప్పుడు ఇది చెప్పి సేవ చేయండి అన్నాడు. అలాగే రఘువంశంలో కాళిదాసు గారు గోసేవ గురించి ఎన్ని గొప్ప గొప్ప విషయాలు చెప్పారు. వీటన్నింటినీ కూడా కలిపి ఏం చేశామంటేనండి, గోశాలలో గ్రాసం పెట్టేటప్పుడు భీష్మాచార్యుల వారు ఏది చెప్పాలని చెప్పారో ఆ శ్లోకం చెప్పి గోవులకు ఇది ఆ గ్రాసం పెడతాం. గోసేవ చేసేటప్పుడు ఏ పద్యాలు చదువుకుని స్ఫూర్తిని పొంది గోసేవ చెయ్యండి అని భీష్ముడు చెప్పాడో అది పంచమవేదం కాబట్టి ఆ పద్యాలే చదువుకుంటాం. మిగిలిన సమయాల్లో అందరూ గోసేవ చేసేటప్పుడు, గోశాలలో పని చేసేటప్పుడు జాషువా గారి పద్యాలు కానివ్వండి, ఇతర కవుల యొక్క పద్యాలు, ఎవరెవరు గోవుల మీద సుప్రసిద్ధమైన పద్యరచన చేశారో, మంచి మంచి పాటలు రాశారో, ఆఖరికి చలనచిత్రాల్లో వచ్చిన పాటలు కూడా, అవన్నీ కూడా గుదిగుచ్చి అవి
అనుకుంటూ అందరూ సేవ చేస్తారు. తద్వారా ఒక స్ఫూర్తిని, సంతోషం ఉంటుంది కదండి చేయడంలో. దాని కొరకు వాటిని అలా అన్వయం చేస్తారు గోశాలలో. అంటే మీరు రాసింది ప్రత్యేకమైంది కదా, మీరు రాసిన పాట. అవును, అది అంటున్నాను. ఈ తరహా పాట మనకి ఎక్కడ అవును. సాహిత్యంలో అది ఆ అవసరం పూరణ కాక నేను పూర్తి చేయవలసి వచ్చింది. అట్లాగా ఇందాక మీరు అన్నారు కదా, బీయింగ్ నుంచి బికమింగ్ రావాల్సి వచ్చింది. అవును, అవును, ఈ సందర్భం అవును, అవునండి. అంతే కదా. అంతే. ఇప్పుడు గోగ్రహణం అనేది కూడా అదొక పెద్ద ఘట్టం కదా భారతంలో. అంటే గోవుకి దాన్ని సంగ్రహించే పరిస్థితి రావటం అంటే గో సంపద ఎంత గొప్పది అన్న దానికి అదో పెద్ద ఉదాహరణ. పెద్ద యుద్ధమే జరిగింది కదా అవునండి. గోవు కోసం. ఇటీవల మన కె విశ్వనాథ్ గారు వెళ్ళిపోయారు. మీరు మామూలుగా ప్రవచనకర్త, భారత భాగవత రామాయణాలు, ఆదిశంకరాచార్యుల దగ్గర అన్నింటి మీద మీరు ప్రవచనాలు చెప్తారు. కోట్లాది మంది మీరు అభిమానిస్తారు. ఒక శంకరాభరణం సినిమా పైన మీరు ప్రవచనం చెప్పినందుకు ఆయన తన్మయులు అయిపోయారు విశ్వనాథ్ గారు. మాలాంటి వాళ్ళు ఇద్దరు కలుస్తుంటాము. ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయన నా సినిమా ఎప్పుడో వస్తే దాని మీద 3 రోజుల పాటు చాగంటి కోటేశ్వరరావు గారు దాన్ని ప్రవచనమేనే అంటాను నేను, ఉపన్యాసం అనను నేను, ప్రవచనం చేశారు శంకరాభరణం పైన. అంతకంటే నాకు ఇంకా వేరే నాకు దక్కిన శంకరాభరణం ద్వారా నాకు దక్కిన సౌభాగ్యాలలో చాగంటి కోటేశ్వరరావు గారు 3 రోజుల పాటు ఆ శంకరాభరణం పైన ప్రవచనం చేయడం నేను గొప్ప సౌభాగ్యంగా నేను భావిస్తానన్నారు. అది మీకు ఎలా మీకు అనిపించింది? మంచి ప్రశ్నే అడిగారు శర్మ గారు. అంటే మీరు అడిగినవన్నీ మంచి ప్రశ్నలే. అంటే నాకు ఆ శంకరాభరణం సినిమా చూస్తున్నప్పుడు అందులో దర్శక ప్రతిభ కొట్టొచ్చినట్టు కనపడిందండి. అందులో కొన్ని విషయాలు కేవలంగా ఏదో నాటకీయత కోసం కంటి ద్వారా ఆనందం పొందడానికే కాదు, తరచి ఆలోచిస్తే వాటి వెనక ఏదో గంభీరమైన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు దీన్ని తెరకెక్కించాడు అని అనిపించింది. అప్పుడు నేను ఆ కోణంలో దాన్ని పరిశీలనం చేసినప్పుడు భారతీయ చలనచిత్రాల్లో ఇంత సారవంతమైన విషయాలు ఉన్నప్పుడు ఒక సినిమా గురించి మాట్లాడితే తప్పు ఏముంది అనిపించింది. కానీ నేను చాలా కాలం ఆ కోరిక అలాగే ఉంచాను. నేను ఒకప్పుడు చెన్నై ప్రవచనాలకు వెళ్ళాను. నేను వెడుతుంటే చాలా కార్లు పార్క్ చేసి ఉన్నాయి ఒక చోట. ఏమిటి అని అడిగాను. అడిగితే నాతో ఆ నిర్వాహకులు చెప్పారు, ఒక సంవత్సరంలో వచ్చిన సినిమాల్లో మంచి పాటలన్నింటినీ కూడా మాకు సుప్రసిద్ధమైనటువంటి ఉపన్యాసకులు వచ్చి ఆ పాట గురించి ఒక్కొక్కళ్ళు మాట్లాడి ఆ రచయితని సత్కరిస్తారండి అన్నారు. నాకు ఆ ఆలోచన నిజంగా చాలా నచ్చింది శర్మ గారు. నచ్చి నేను అప్పుడు శంకరాభరణం గురించి మాట్లాడాలి అని నిర్ణయం తీసుకుని హైదరాబాద్లో నా దగ్గరికి ఎవరో వచ్చి ఉపన్యాసం చెప్పండి అని అడిగితే శంకరాభరణం గురించి చెప్తానన్నాను. వాళ్ళు ముందు చాలా ఆశ్చర్యపోయి, అదేమిటండి మీరు అనేది దేని గురించి అన్నారు? సినిమా గురించి, మీకు అందులో అనుమానం ఏం అక్కర్లేదు, అదే మాట్లాడతానన్నాను. అప్పుడు చాగంటి కోటేశ్వరరావు ఏమిటి, శంకరాభరణం సినిమా ఏమిటి అనుకున్నారు. కానీ మాట్లాడిన తర్వాత నిజానికి ఎవ్వరు అలా ఎందుకన్నారన్నవారు లేరు. ఎంత సంతోషించారో నిజంగా ఆ సినిమాలో ఇన్ని విశేషాలు ఉన్నాయని తెలుసుకుని మేము పరమానందం చెందామండి అన్నారు. అందులో విశ్వనాథ్ గారిదండి పసి హృదయం. ఆయన ప్రతి చిన్నదానికి మురిసిపోతారండి. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతుండేవాడిని. ఏదైనా చిన్న విషయాలు ప్రస్తావనకు వచ్చి ఓ జోలపాటో, ఓ లాలిపాటో, ఓ జానపదమో ఇలాంటిది ఏదైనా ప్రస్తావనకు వస్తే ఆయన వెంటనే పక్కకి తిరిగి వాళ్ళ అబ్బాయిని పిలిచి, "ఒరే అత్తకి ఫోన్ చేసి రమ్మనరా, అది పాడుతుంది జానపదం" అని పిలిపించేవారు. అట్లా ప్రతిదాన్ని చూసి మురిసిపోగలిగినటువంటి పసి హృదయాన్ని పరమేశ్వరుడు ఆయనకి ఇచ్చాడు. అందువల్ల నిజానికి ఆయన అంతరంగంలో ఉన్న భావాలన్నీ పరకాయ ప్రవేశం చేసి చెప్పడం నాకు సాధ్యం కాదు. కానీ నేను చెప్పిన దానికి అంత మురిసిపోగలగడం ఆయన పసి హృదయానికి నిదర్శనం. అదే ఆయన కూడా, నేను కూడా ఆశ్చర్యపోయాను మిగతా వాళ్ళలాగానే. ప్రవచనం చెప్తారు కదా ఆయన, భారత భాగవత రామాయణాలు, ఉపనిషత్తులు, వేదాలు, శంకరాచార్యుల గురించి మాట్లాడేవాడు. ఈ పిచ్చి సినిమా తీశాను నేను, సినిమా శంకరాభరణము అని చెప్పి అనుకున్నాను. ఇది ఇంతకు సినిమా 3 రోజుల ప్రవచనం అంతా విన్న తర్వాత ఇవన్నీ నేను తీసినవేనా, నేను చెప్పినవేనా అని నాకే ఆశ్చర్యం కలిగించారు ఆయన. అంటే చాలామంది ఆ టైంలో నాకు చాలా పురస్కారాలు వచ్చాయి, చాలామంది నన్ను ప్రశంసిస్తూ చాలామంది మాట్లాడారు. పేరాల భరశర్మ గారు లాంటి వాళ్ళు ప్రశంసించారు, చాలా జరిగాయి. పుట్టపర్తి నారాయణచారి గారు లాంటి వాళ్ళు కళాతపస్వి బిరుదులు ఇచ్చారు, అవన్నీ జరిగాయి. అవన్నీ ఒక ఎత్తు. చాగంటి కోటేశ్వరరావు గారు అనే ఒక మడిగట్టుకొని ప్రవచనాలు చెప్పే వ్యక్తి వచ్చి ఒక శంకరాభరణం సినిమా
గురించి చెప్పడం అనేది ఇంత విషయం నాలో తెలియకుండా నా సినిమాలో ఇంత ఉందని నేనే ఆశ్చర్యపోయి నేను చాలా ఆనందపడ్డ సందర్భం అని అన్నారు. ఇటీవల వారు వైక్యం చెందారు కాబట్టి వారి ప్రస్తావన చాలా మంచి పని చేశారు. నిజంగా ఆ మహానుభావుడు సంతోషించారు. నాకు అంతకన్నా ఏం కావాలండి. 3 రోజులు కాదు, మనం సప్తాహం చేద్దాం, ఎన్ని రోజులైనా మాట్లాడచ్చు శంకరాభరణం గురించి. అసలు శంకరాభరణమే కాదు, విశ్వనాథ్ గారి ప్రతి సినిమా శంకరాభరణమే. విశ్వనాథ్ గారి సినిమాలన్నిటి గురించి మాట్లాడచ్చు. అంత సరుకు, అంత సరంజామా, అంత భారతీయత అందులో ఉందని మీరు చెప్పారు. అవునవును, అందులో అసలు నాకు అనుమానం ఏం లేదు. సినిమా మొత్తం కాకపోయినా కొన్ని సినిమాల్లో కొన్ని విశేషాలు, కొన్ని మాటలు చాలండి. ఆ స్వర్ణకమలం సినిమాలో ఆగిన సాధన యోగము కాగా, ఎంత గంభీరమైన మాట. సాధన ఆగిపోతే సాధనాభ్రష్టుడు అంటారు. ఆయన కాదు, ఆగిన సాధన యోగము కాగా అన్నారు. ఆగిన సాధన కూడా యోగం అయిపోయింది. అలాంటివి నాకు ఎక్కడో గుండె లోతుల్లో తట్టినట్టు అనిపించి ఎంత ఆనందాన్ని ఇస్తాయో. అది విశ్వనాథ్ గారి సినిమాల్లో ఎక్కువ నాకు కనపడేవి. ఇప్పటికి చాలా సంతోషించి దాని గురించి మాట్లాడాను. మీరు ఆయన అంత సంతోషించారని చెప్పారు. నాకు ఇంకంతకన్నా కావలసిందే ఉంది శర్మ గారు.